అంటే మీకు అర్థమైంది కదా. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధానం. పౌలు గారికి చెప్పాడు, ఏంటి పరదేశం గురించి చెప్పాడు. అయ్యా, 3 సార్లు ప్రార్థన చేశాను, ఈ ముళ్ళు తీసేయమంటే వద్దు నాయన, శ్రమలు పడాలి నువ్వు, నా కృప నీకు చాలు. ఏంటి కృప? వాక్యం నీకు ఇచ్చాను. స్వస్థతలు అవసరంలా. నువ్వు ఎప్పుడు బలహీనుడువా, నువ్వు అప్పుడు బలవంతుడు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. యెహెజ్కేలు చూసారండి, యెషయా, వీళ్ళందరూ కూడా ఆ దేవుణ్ణి అర్థం చేసుకోవాలని కాదండి వీళ్ళు తాపత్రయం. ఎవరు? యెషయా గ్రంథం 6 అధ్యాయంలో, యెహెజ్కేలు 28 అధ్యాయంలో వాళ్ళ తాపత్రయం ఏంటంటే దేవుని యొక్క గొప్పతనం, ఆయన యొక్క ఔన్నత్యం. అంటే వాళ్ళు ఏమి రాస్తున్నారంటే వాళ్ళ రైటింగ్స్, వాళ్ళ యొక్క రాస్తున్నారు కదా. యెషయా గ్రంథం రాశారు, యెహెజ్కేలు రాశారు. వాళ్ళ పుస్తకాల గురించి వాళ్ళు వ్యాఖ్యానం చేయట్లా. వాళ్ళు రాసే విధానం ఏంటంటే, యెషయా రాశాడు అనుకోండి, యెషయా రాశాడు కదా, యెషయా గ్రంథాన్ని రాసేటప్పుడు యెహెజ్కేలు గ్రంథాన్ని రాసేటప్పుడు అది మనకు అర్థం అవ్వాలి. ఏ రీతిగా అర్థం అవ్వాలో, ఆ ప్రత్యక్షత మనకి ఎలాగ అర్థం అవ్వాలో అనేటువంటి తపంతో వాళ్ళు రాశారు. అందుచేత ఇక్కడ కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఈ ప్రకటన గ్రంథం అనేటువంటిది మనందరికీ, ఎవరు దాసులుగా ఉంటారో వాళ్ళకి ఈ ప్రకటన గ్రంథం అదొక ప్రత్యక్షతగా మనకి ఇయ్యబడింది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుచేత ఈ ప్రకటన గ్రంథం కంప్లీట్ అయిపోయింది. పుష్పంగా రాసేసాడు యోహాను గారు. 7 సంఘాలకు పంపాడు. 7 సంఘాలకు కాదు మర్మం అంటే అది, అన్ని సంఘాలకి, మతశాఖలకు మాత్రం కాదు. అందుచేత ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఆలోచన చేసినట్లయితే ఈ ప్రకటన గ్రంథం అనేటువంటిది మరి చాలా గొప్పదని, ఈ 1 అధ్యాయంలో మనం ఇంకా ఆలోచన చేసినట్లయితే రాజ్యం వచ్చేసిందండి. రాజ్యం వచ్చేసిందండి. 1:9లో రాజ్యంలోను సహనములోను పాలువాడినైన యోహానును నేను. రాజ్యం వచ్చేసింది. రాజ్యం అంటే సంఘం. రాజ్యం వచ్చేసింది. నెంబర్ 1 ఒకటి నేర్చుకున్నాం మనం. వచ్చేసిందా లేదా? వచ్చేసింది. నెంబర్ 2, ఆ రాజ్యానికి అంటే ఆ సంఘానికి తినటానికి బైబిల్ కూడా పూర్తయిపోయింది. బైబిల్ కూడా వచ్చేసింది. రాజ్యం వచ్చేసింది, బైబిల్ వచ్చేసింది. ఈ వాక్యం కనుక నువ్వు చదివావు అనుకోండి, నువ్వు దాసుడు అవ్వాలి. అది గుర్తుంచుకోండి. దాసుడు అంటే అర్థం ఏంటి? నువ్వు దాసుడుగా అవ్వాలంటే ఇక్కడ ఏమన్నాడంటే సహనం ఉండాలి. సహనం గలక దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదివితే నీకు సహనం వస్తుంది. సహనం అంటే ఏంటంటే నువ్వు దాసుడు అయిపోయావు అంతే. ఓర్పు, సహనం, ఎండ్యూరెన్స్, ఫ్యాటిగ్యూ. ఎప్పుడైతే నువ్వు సహనం కలిగి ఉన్నావో, దాసుడు అయిపోయావో, ప్రకటన గ్రంథం నీ సొత్తు అవుతుంది. అందుచేత దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఎప్పుడు కూడా మెడిటేట్ చేయండి. ఎప్పుడు కూడా మీరు మెడిటేట్ చేస్తే తప్పకుండా దేవుడు మిమ్మల్ని మనందరిని కూడా దీవించేటటువంటి వాడుగా ఉంటాడని నేను ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నానండి. ఈ ప్రకటన గ్రంథంలో ఉండేటువంటి ఇంకా కొన్ని విషయాల్ని దేవుని చిత్తం అయితే మరి రాబోయే దినాల్లో ఇంకా కొన్ని ప్రసంగాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తానండి. ప్రస్తుతానికి మాత్రం ఈ ఈ 1 అధ్యాయంలో ఉండేటువంటి విషయాలు మీరు గమనించాలని మనవి చేసుకుంటా ఉన్నాను. అక్కడ ఉండేటువంటి సంఘం అనేటువంటి దానికి ముఖ్యమైనది ఏంటి? సంఘం అనేటువంటిది వచ్చేసిందని చెప్పాను కదా, రాజ్యం వచ్చేసింది. ఈ రాజ్యంలో ఎవరుంటారు? ఒకటి సహనం ఉండాలి మీకు. 2 నువ్వు దాసుడు అవ్వాలి. 3 ఏంటంటే తాపత్రయం ఉండాలి. ఏంటి ఆ తాపత్రయం? యోహాను గారు ఈ పుస్తకం రాస్తున్నాడు, ఆసక్తి కలిగి, మంచిదే. దేవుడు ఏం చెప్పాడంటే ఈ పుస్తకం రాయనాయన అంటే, ఆయనకి మనసులో చూడండి, ఆత్మవిషుడిని నేను సంఘానికి వెళ్ళలేకపోయాను.
సంఘంలో ఆరాధన చేయలేకపోయాను. నేను పద్మాస్పీవుల్లో ఉన్నాను. నాకు సంఘానికి మధ్యలో నీళ్లు అడ్డు ఉన్నాయి. దేవుడు ఏం చేశాడంటే, నీ శ్రమలో నీ కోరికకి అడ్డుగా ఉండవు. నీకును నీ సంఘానికి అడ్డుగా ఉన్నటువంటి ఆ నీళ్లు నీకు అడ్డుగా ఉండవు అని ఆత్మవసుడిగా చేసి తాను ఆ ఏ సంఘంలో అయితే పనిచేస్తున్నాడో ఆ ఎఫ్సి సంఘానికి చూపించడానికి ఇంకా ఒక సంఘంలోనే వెళ్ళలేదని బాధపడుతుంది. 7 సంఘాలు చూపించాడు. అందుచేత యోహాను గారు తన సంఘంలో ఆరాధన చేయడానికి నీళ్ళు అడ్డు రాలేదు. చూసారా, ఏ సంఘమైనా ఈ ప్రకటన గ్రంథంలో ఉండేటువంటి సంఘాలు 7 సంఘాల్లో తప్పులు సరి చేశాడు కదా. 19 అధ్యాయంలోకి వచ్చేసరికి నీతి క్రియలు కనపడినాయి ఆ సంఘంలో, అని సరి చేసుకున్నారు వాళ్ళు. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక సముద్రం అడ్డుందంట 4వ అధ్యాయంలో. దేవుడికిను సంఘానికి ఒక సముద్రం అడ్డుందంట. 21వ అధ్యాయంలోకి వచ్చేసరికి 21 అధ్యాయంలోకి వచ్చేసరికి ఈ మధ్య సముద్రం అడ్డు తీసేశాడు దేవుడు. యోహాను గారికి అయితే అడ్డు నీళ్లు ఉన్నాయండి, దీపం కదా, చుట్టూ నీళ్లు ఉన్నాయి సంఘం దగ్గరికి వెళ్ళడానికి. అయ్యేమి ఆయన ఆపలేకపోయింది. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక సముద్రం అడ్డు ఉంది. 4:8 మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథం. కానీ 21 అధ్యాయంలో వచ్చేసరికి సముద్రం లేదు అక్కడ. ఆ సముద్రం అనేటువంటి అడ్డు తీసేస్తాడు. నువ్వు వాక్యం చదివితే నీకు ఉన్నటువంటి అడ్డులన్నీ పోతాయి. నీకు మార్గాలు సుగమనం చేస్తాడు దేవుడు. మరి ఈ రోజుకి మనం ఈ సందేశాన్ని ముగించుకొని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మన సూర్యతేజ గారికి అప్పగిస్తా ఉన్నానండి. వారి ప్రార్థనతో, వారు ఎవరైతే చెబుతారో వారి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందామండి. అందరికీ కూడా వందనాలు. వందనాలండి. మనకి అమూల్యమైన సందేశాన్ని ప్రకటన గ్రంథం నుంచి మనకి తెలియపరిచారండి. ప్రకటన గ్రంథం ఒక మర్మం అని, ఆ మర్మాన్ని మనం తెలుసుకోవాలన్న విషయాన్ని ప్రత్యక్షతని దేవుడు తను తెలియపరిచాడని. ప్రత్యక్షత అంటేనే ప్రకటన అనమాట. ప్రత్యక్షత అంటే ప్రకటన అంటే మనకు సందేశం అందించడం అనమాట. ప్రకటన అంటే ఒక సందేశం తెలియపరచడం, ప్రకటన చేయటం. ఆ ప్రకటన, ఆ మర్మం మనం తెలుసుకోవాలి. ఆ మర్మం ఏంటంటే, దేవుని నిమిత్తం పనిచేస్తుంటే వాళ్ళు దాసులుగా ఉంటారు. దాసులకు శ్రమ వస్తుంది. ఆ శ్రమలో ఓర్పుతో సహనంతో ముందు కొనసాగాలి. తుదకు వాళ్ళ జీవితాల్లో దేవుడు దీవెనలు ఇస్తాడు అన్నది మర్మం. అంటే మర్మం ఏంటంటే, క్రైస్తవ జీవితంలో శ్రమలు మేలండి. వాక్య నిమిత్తం శ్రమ పడిన వారు ధన్యులు. ఆయన చక్కని ఉదాహరణలు చెప్పారంటే, క్రౌన్ అనమాట. సిలువ తర్వాత వచ్చే కిరీటం అనమాట. శ్రమల తర్వాత వచ్చే దీవెనలు అనమాట. అది ప్రకటన చెప్పే విశేషమైన సంగతి అండి. అది మనం గమనించుకొని ప్రకటన చదువుతున్నప్పుడు కానీ, లేకపోతే మన క్రైస్తవ జీవితంలో శ్రమలు వస్తున్నప్పుడు కానీ, మనం దేవుడి మీద ఆధారపడుతూ, ఇంకా ఎక్కువగా దేవుడి మీద ఆధారపడుతూ, మనకు వచ్చే శ్రమలో మనం మేలు కొరకే అది ప్రకటన కింద తెలియపరుస్తుంది. ఇది దేవుడు ప్రత్యక్షత మనం తెలియపరుస్తున్నాడు యేసుక్రీస్తు వారి ద్వారా. యోహాన్ గారికి దేవుని ద్వారా ప్రత్యక్షించబడదు. ప్రత్యక్షత మనకి ఇవ్వబడ్డదండి. అదే యేసుక్రీస్తు వారి గురించి ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత మనం ఏంటంటే, శ్రమల్లో మన ఓర్పుతో సహనంతో ఉండాలి. ఆ శ్రమల వెనకాల దేవుడు దీవెనిస్తాడు అన్న విషయాన్ని మనకి కేవలం ఈ ప్రత్యక్షత కేవలం యోహాన్ గారు మాత్రమే కాదు, 7 సంఘాలకు కూడా ప్రత్యక్షత ఇవ్వబడ్డది. కేవలం 7 సంఘాలకు మాత్రమే కాదు కానీ సార్వత్రిక సంఘాలు, అన్ని సంఘాలకు ఇవ్వబడ్డాయి. అందులో మనకు ఇవ్వబడ్డది అనమాట. దాసులమైన మనకు కూడా ఆ ప్రత్యక్షత ఇవ్వబడ్డది, ఆ ప్రకటన ఇవ్వబడ్డది. అదేం ప్రకటన అంటే, మీరందరూ శ్రమపడుతున్నారు కదా, యేసుక్రీస్తు శ్రమపడ్డారండి. ఆయన ప్రత్యక్షత ఏంటి? ఆయన తిరిగి లేపబడతాడండి. సంఘాలు పడుతున్నాయండి, హత్సాక్షులు అవ్వబోతున్నారు, బలిపీఠం కింద మొర పెడుతున్నారు. వారి ప్రత్యక్షత ఏంటంటే, కంగారు పడద్దు, మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వారి మీద నేను తీర్పు తీరుస్తాను. నేడు మనం కూడా ఆ వాక్యాన్ని గ్రహించి వాక్యం లోబడితే మనకొచ్చే శ్రమలు, మనం శ్రమలు గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు, నీతిగా బ్రతుకున్నప్పుడు, యథార్థంగా బ్రతుకున్నప్పుడు, దేవుడు చిత్త ప్రకారం బ్రతుకుతున్నప్పుడు, దేవుడు దాసులుగా బ్రతుకుతున్నప్పుడు మనకు వచ్చి ఎదురయ్యే శ్రమలు మన మేలు కొరకే. అది మనకి ఇవ్వబడిన ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత మనం అందరం స్వీకరించాలంటే ఇందులో శ్రమలో ఓర్పు కలిగి సహనంతో ముందు కొనసాగిపోయి దేవుడు మహింపరుస్తూ, దేవుడు ఇవ్వబోయే మహిమని పొందుకునే వారుగా మనం అందరం ఉండాలని ఈ యొక్క చక్కని విషయాలు మనకి మర్మాన్ని
ఆ మర్మాన్ని విప్పి చెప్పిన సహోదరులు ధర్మసోదరు గారికి నిన్ను వందాలని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వందాలు బ్రదర్. మన మధ్య ఉన్న యేసురత్న గారి కార్యక్రమం ప్రాంతంతో ముగించాలని ప్రాంతం పెట్టుకున్నాను. యేసురత్న గారు అండి మనకి మధ్యన చాలా మంచి సువార్తికుడు ఆయన. పాపం మధ్య కాలంలో కాలు యాక్సిడెంట్ అయ్యి కాలు ఇంచుమించు 6 నెలల పైగానే మంచం మీద ఉంటున్నారండి ఆయన. ఆయన సేవని పూర్తిగా సేవ మీద డిపెండ్ అయి ఉంటారు ఆయన. మంచి సేవకుడు అండి ఆయన. ఆయన నిమిత్తము, వారి కుటుంబ నిమిత్తము, ఆయన కాలు నిమిత్తం ఎంతో ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రస్తుతం అయితే ఇప్పుడు మన కోసం ఆయన ప్రార్థన చేస్తారు, మన కోసం. థ్యాంక్ యూ. సూర్యతేజ్ గారు వందనాలండి. వందనాలు. స్వరూప్ గారు చాలా చక్కటి వాక్యాన్ని తెలియపరిచారు. అన్నకే చాలా వందనాలు.